హైదరాబాద్ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ప్రస్తుతం మనము సెక్రటేరియట్ వద్ద ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ భారీ బందోబస్తు నేపథ్యంలో కూడా పోలీసుల పహారా కూడా కాస్తూ ఉన్నారు. సచివాలయం చుట్టూ ఏదైతే దారులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసుల పహారా కాస్తూ నిరుద్యోగులు కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా ఉండేలాగా కూడా ఇక్కడ మొత్తం బందోబస్తు అయితే ఉంది. అయితే ఉదయం నుంచి మొదలుపెట్టిన ఈ బందోబస్తును కూడా చూసుకుంటే వేలాది సంఖ్యలో కూడా పూర్తిగా సచివాలయం చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా మోహరించారు. ఒకవైపు సచివాలయం చుట్టూ 4 దారులు కూడా పూర్తిగా మూసివేసి ఎవరైతే సచివాలయంలోకి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి చెక్ చేసి పంపిస్తున్నారు. ఒకవైపు ఫీ రియంబర్స్మెంట్ గురించి ఏఎస్ఎఫ్ కూడా ముట్టడినిచ్చింది. అంతేకాకుండా మరి కొంతమంది నిరుద్యోగ విద్యార్థులు కూడా డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేయాలని, అలాగే గ్రూప్ 2, 3కి సంబంధించి కూడా పరీక్షలు వాయిదా వేయాలని కూడా ఈ నేపథ్యంలో నిరుద్యోగులు పూర్తిగా ముట్టడించే నేపథ్యంలో కూడా ఉదయాన్నే సమాచారం రావడంతో సెక్రటేరియట్ చుట్టుపక్కల కూడా పోలీసుల పహారా అనేది కాస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో కూడా వచ్చి ఇక్కడ పోలీసుల బందోబస్తు అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఎక్కడైతే ఎక్కువగా చిక్కడపల్లి ఆ ప్లేసెస్ లో కూడా ఎక్కువగా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతుంటారు గ్రూప్స్ కి. అయితే అక్కడికక్కడే ఎవరైతే ముట్టడికి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సమాచారం అందుతోంది. అయితే చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ఏరియాలో ఎవరైతే నిరుద్యోగులు అనుమానాస్పదంగా బయట తిరగడానికి కానీ ఎక్కువగా ముట్టడి చేసే ప్రయత్నం నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. అయితే ఓయూ సంబంధించి విద్యార్థులు కూడా కొంతమంది వస్తున్న నేపథ్యంలో ఓయూ యూనివర్సిటీలకు కూడా వెళ్లి పోలీసులు అక్కడ ఉదయాన్నే హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే వేల సంఖ్యలో కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 10 రోజులుగా కూడా చూసుకుంటే నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన అశోక్ నగర్ లో కూడా తెల్లవారుజాము నుంచి మొదలు పెట్టుకుని ఒక రాత్రంతా కూడా వారంతా నిరసన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో అంతే సంఖ్యలో కూడా నిరుద్యోగులు ఇక్కడికి వస్తారని ఒక సమాచారం ఉండడంతో కూడా పూర్తిగా ఇక్కడ పోలీసులు అయితే పహారా కాస్తూ ఉన్నారు. అయితే అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు అక్కడ కూడా పోలీసులు మోహరించినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా పోలీసులు బందోబస్తుతో నిండిపోయింది. చాలా మంది పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఎవరైనా నిరుద్యోగులు వస్తున్నారంటే ఎక్కడికక్కడ వారిని అయితే కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కూడా చూసుకుంటే పోలీసుల సిచ్యువేషన్ కూడా ఎక్కడెక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో ఏఎస్ఎస్ సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని కూడా వారు కూడా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే పోలీసులు కూడా 4 చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా రహదారులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సచివాలయం లోపలికి వెళ్లాలని కూడా వారు చెక్ చేస్తున్నారు. వారు దేని రీత్యా ఇక్కడికి వచ్చారు, దాని కారణాలు ఏంటి అన్న నేపథ్యంలో కూడా పోలీసులు చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక ఒకవైపు అన్ని చోట్ల కూడా బందోబస్తు ఉండడంతో కూడా నిరుద్యోగులు అయితే ప్రస్తుతం ఇప్పటివరకు రాదు. మరి కాసేపట్లో కొంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుష్మిత, అంటే అక్కడ అసలు పరిస్థితి చూస్తుంటే కనుక ఎవరైనా నిరుద్యోగులు అక్కడికి వచ్చే పరిస్థితి అసలు కనిపిస్తుందా? పోలీసుల పహారా ఫుల్గా ఉన్నట్టు మీ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చూస్తున్నాం. అయితే 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యం, మరోవైపు మరో డిఎస్సి కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్తున్నది కేవలం ఒక కంటి తుడుపు చర్యగానే నిరుద్యోగులందరూ భావిస్తున్నారు అనుకోవచ్చా? దీనికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఈ ఆందోళన అవుతున్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి చూస్తే. సరే, పూర్తిగా కూడా దీనికి సంబంధించి నిరసన కూడా ఉధృతం చేస్తున్నారు. నిరుద్యోగులు ఎక్కడికెక్కడ కూడా వారందరూ కూడా నిరసన చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్న డిఎస్సిని వాయిదా వేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులంతా కూడా సెక్రటరీ చుట్టుపక్కలే కాకుండా ఎక్కడైతే విద్యాసంస్థలు అంటే నిరుద్యోగులు ఎక్కడైతే వాళ్ళు ట్రైనింగ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో అక్కడ ఏరియాస్ లో కూడా పూర్తిగా కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సచివాలయం దగ్గరకు వచ్చే సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ పరిస్థితులు కూడా అదే విధంగా కనిపిస్తుంది. పోలీసులు ఎక్కడ ఏ వ్యక్తిని కనిపించినా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సచివాలయం వరకు రాగలరన్న ప్రశ్న కూడా కనిపిస్తూ ఉంది. అయితే రాజారాం నేపథ్యంలో కూడా చాలా మంది నిరుద్యోగులు ఇక్కడికి వస్తారు, ఖచ్చితంగా ముట్టడిస్తారని కూడా సమాచారం అందుతుంది. మరి ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండండి కాసేపట్లో ఇక్కడ వచ్చే నిరుద్యోగులను బట్టి కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి.